ఈ జలకన్య సముద్రంలో హాయిగా తిరుగుతూ ఉంటుంది. ఇంతలో అనుకోకుండా సముద్రంలో మార్పులు ఏర్పడి అలల తుఫానుగా మారుతుంది. దీనితో ఈ జలకన్య ఒడ్డుకు కొట్టుకు వస్తుంది. కాసేపటికి ఈమెకి మెలకువ వచ్చి చూడగానే భూమి మీద ఉంటుంది. ఈమె కిందకు చూసుకుంటే తోకకు బదులుగా కాళ్ళు ఉంటాయి. దీనితో ఈమెకు భయం వేసి మళ్లీ సముద్రంలోకి దూకేస్తుంది. అయితే ఈ జలకన్య సముద్రపు ఒడ్డున ఒక కుర్రాడు ఉండటాన్ని చూస్తుంది. ఇతడు సముద్రాన్ని చూసి ఇంటికి వెళ్లిపోతాడు. అయితే నిదట్లో ఉన్న ఇతడికి తనింట్లో పెద్ద శబ్దం వినిపిస్తుంది. ఇల్లు చూసేసరికి మొత్తం చిందరవందరగా ఉంటుంది. ఇతడు బట్టలు ర్యాక్లో పెట్టడానికి వస్తే ఇతడికి అమ్మాయి కాళ్ళు కనబడతాయి. భయంతో వెనక్కి వెళ్లిన ఇతను మళ్లీ దగ్గరికి వచ్చి బట్టలు తీసి చూడగా జలకన్య ఉంటుంది. అప్పుడు ఈ కుర్రాడు ఎవరు నువ్వు ఇక్కడేం చేస్తున్నావని అడుగుతాడు. కాని ఈమె ఏమీ చెప్పకుండా దాక్కుంటుంది. అప్పుడు ఈ కుర్రాడు ఈమె దగ్గరకు వెళ్లి మాట్లాడడానికి ప్రయత్నిస్తాడు. కాని ఈమె ఇతడు దగ్గరకు రాగానే ఇతన్ని ఒక్కతన్ను తన్నుతుంది. దీనితో ఇతడు దూరంగా వెళ్లి పడతాడు. ఆ తర్వాత ఈమె బయటకు చూడగానే సముద్రం కనబడుతూ ఉంటుంది. ఈమె సముద్రంలో దూకడానికి పరిగెట్టి అడ్డుగా ఉన్న అద్దానికి తగిలి కింద పడిపోతుంది. ఇక ఈ కుర్రాడు లాభం లేదని పోలీసులకు ఫోన్ చేస్తాడు. అప్పుడు పోలీసులు వచ్చి ఈమెను అరెస్టు చేసి తీసుకెళ్తూ ఉంటారు. అప్పుడు ఈమె వెళ్తూ ఈ కుర్రాడిని వెనక్కి తిరిగి చూస్తుంది. మిగతా స్టోరీ కావాలంటే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.